ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు క్రికెట్ మైదానంలో బ్యాట్తో 6లు 4లు కురిపించిన అతను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై సత్తా చాటనున్నాడు. నితిన్ కొత్త సినిమా అయిన రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఓ కీలక పాత్రలో నటించారు. పేరుకి ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు కూడా ఫేవరెట్గా మారిపోయాడు డేవిడ్ వార్నర్. ముఖ్యంగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా చేరువైపోయాడు. అలాగే తెలుగు సినిమాల్లో సాంగ్స్ మరియు డైలాగ్స్కి రీల్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్ అభిమానం కూడా సొంతం చేసుకున్నాడు. అయితే రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ సుమారు 4 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అందుకు గాను ఆయన 3 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడానికి ₹1 కోటి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు వార్నర్ చేసిన రీల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. దీంతో చాలా మంది అభిమానులు అతన్ని సినిమాల్లో నటించాలని కోరారు. ఈ కోరిక ఇప్పుడు నెరవేరనుంది. ఇప్పటి వరకు క్రికెట్ మైదానంలో మాత్రమే కనిపించిన డేవిడ్ బాయ్ ఇప్పుడు వెండితెరపై దర్శనమిస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఈ క్రికెటర్ ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఒఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్రమ్ బౌండరీ టు బాక్స్ ఆఫీస్ తెలుగు సినిమాకు స్వాగతం డేవిడ్ వార్నర్ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఆ పోస్టర్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడని నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే భీష్మ తర్వాత మరోసారి వెంకీ కుడుమలతో జతకట్టారు నితిన్. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తున్నారు. అలాగే కేతికా శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, దేవదత్త, షైన్ టామ్ చాకో, అడుకులం నరేన్, మైమ్ గోపి తదితరులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని మరియు రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.